అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 23rd ఆగస్ట్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ ని చూద్దాం. A parallelogram has two adjacent sides in the ratio 3:2 and its perimeter is 65 cm. What is the length of each of the two smaller sides of this parallelogram? సో ఒక parallelogram కి adjacent side ratios 3:2 అన్నారు. అయితే perimeter 65 cm అయితే what is the length of each of the two smaller sides of this parallelogram? సో ఫస్ట్ మనం ఒక parallelogram ని డ్రా చేసుకుందాం. ఇలాగా ఈ parallelogram లో అడ్జసెంట్ సైడ్ రేషియోస్ 3:2 ఉన్నారు కదా. సో లెంత్ వచ్చేసి 3x అని అనుకుంటే బ్రెడ్త్ 2x అయితే పెరిమీటర్ 65 సెంటీమీటర్స్ అన్నారు. పెరిమీటర్ అంటే ఈ 4 సైడ్స్ ని యాడ్ చేస్తే సో ఇక్కడ 3x ఉంటే ఇక్కడ కూడా 3x ఉండేది కదా, ఇక్కడ కూడా మనకి 2x ఉండిద్ది. ఈ లైన్ 2x కాబట్టి సో టోటల్ యాడ్ చేస్తే 3 + 3 అంటే 6, 6 + 2 అంటే 8, 8 + 2 అంటే 10. సో ఈ 10x వాల్యూ మనకి 65 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో x వాల్యూ ఏమైంది 65/10 అయితే. ఓకేనా, మనల్ని అడుగుతుంది వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద టూ స్మాలర్ సైడ్స్ ఆఫ్ దిస్ పారలలోగ్రామ్. స్మాలర్ సైడ్ అంటే ఈ సైడే కదా, ఇక్కడ యూనిట్స్ ఎంత ఉంది 2x. సో 2x అంటే 2 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 2, 2 ones, 2 5s is 10, 5 ones, 5 13s is 65. సో ఇక్కడ మనకి 13 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, find the greatest number which when divided by 8954, 9806 and 11297 will leave the same remainder in each case. సో ఇక్కడ ఈ నంబర్స్ ని ఒక గ్రేటెస్ట్ నెంబర్ డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ రావాలి అన్నారు. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనం ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 3 నంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి 8954 ఉంది, నెక్స్ట్ నంబర్ 9806, ఆ తర్వాత 11297 కదా. సో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 9806 లో నుంచి 8954 ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 6 - 4 అంటే 2, 10 - 5 ఇక్కడ 0 ఉంది కదా. సో 1 బారో చేస్తే 10 అయితే. సో 10 - 5 ఈజ్ 5. 97 లో నుంచి 89 ని మైనస్ చేస్తే 8 కదా. సో ఇక్కడ టోటల్ మనకి 852 వచ్చింది. అగైన్ 11297 లో నుంచి 9806 ని మైనస్ చేస్తే 7 - 6 అంటే 1 అండ్ 9 - 0 అంటే 9 కదా. అగైన్ ఇక్కడ 12 - 8 దట్ ఈస్ 4 అండ్ ఈ 1 యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటే 1491 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, 11297 ఉంది కదా, ఈ నంబర్ లో నుంచి 8954 ని మైనస్ చేద్దాం. 11297 లో నుంచి 8954 మైనస్ చేస్తే 7 - 4 3, 9 - 5 అంటే 4, 12 - 9 అంటే 3 అండ్ ఇక్కడ 10 ఉంటుంది కదా. సో 10 - 8 అంటే 2 కదా. సో ఇక్కడ మనకి 2343 అని వచ్చింది. 2343. సో ఇక్కడ రాద్దాము 2343. సో ఇప్పుడు మనము సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఈ వాల్యూస్ వచ్చింది. నా ఇక్కడ మనకి నంబర్స్ చూసుకున్నట్లయితే ఆడ్ ఉంది, ఈవెన్ ఉంది అండ్ ఆడ్ ఉంది. సో ఇక్కడ ఆడ్ ఉంది, ఈవెన్ ఉంది, ఆడ్ ఉంది కదా. హెచ్సిఎఫ్ ఏమైంది, 2 ఆడ్స్ అండ్ ఒక ఈవెన్ ఉంటే ఖచ్చితంగా ఆడ్ నంబర్ అయింది. సో ఇక్కడ ఆప్షన్స్ ని చూసుకుంటే 0 అనేది ఈవెన్, డి ఆప్షన్ డి లో కూడా ఈవెన్ ఉంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ సి ని చూస్తే 125 అని ఉంది. 125 అంటే ఇది 5 మల్టిపుల్ కదా, కానీ ఇక్కడ మనకి ఏదైనా నంబర్ 5 మల్టిపుల్ తో ఉందా, లేదు కాబట్టి ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ చేసేసి మన ఆన్సర్ వచ్చేసి 213 అనమాట. సో హెచ్సిఎఫ్ అనేది 213 అయింది. ఓకే, సో ఇంకో మెథడ్ కూడా ఏంటంటే దీనికి ఇక్కడ మనకి 852 అని ఉందా. సో ఈ 852 ఈవెన్ కాబట్టి ఫస్ట్ 2 తో గానీ 4 తో గానీ మల్టిపుల్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో గ్రేటెస్ట్ అన్నారు కాబట్టి 4 తో చూద్దాం. 4 into 4 2s is 8, అగైన్ 4 1s is 4, 4 3s is 12. సో 213 వస్తుంది. ఇప్పుడు ఈ 213 అనేది ఈ 1491 ని డివైడ్ చేస్తుందా లేదా, లేదా 2343 ని డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేస్తే, ఒకవేళ డివైడ్ చేస్తే ఇదే మనకి హెచ్సిఎఫ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి 2343 డివైడెడ్ బై 213 చేస్తే 213 1s is 213, 1s is 213. సో 234 లో 213 ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 3 - 1 అంటే 2, 4 - 3 అంటే 1. సో 21. అగైన్ 213 ఉంది కదా. సో 1 చేస్తే 1 టైమ్స్ 213. సో 213 ఇంటూ 11 is 2343. నా ఇప్పుడు 1491 ని డివైడ్ చేసి చూద్దాం 213 తో. సో ఇక్కడ చూడండి 213 అండ్ ఇక్కడేమో 1 అని ఉంది కదా. సో 3 ని ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ డిజిట్ 1 వస్తుంది.
సో 3 into 7 చేస్తే 21 వస్తుంది అవునా. సో అందుకని 213 into 7 చెక్ చేద్దాం. 7 into 3 అంటే 21. 7 1s is 7 plus 2 9. 7 2s 14. సో 1491 అని వచ్చింది. అంటే 213 into 7 is 1491. ఇక్కడ 213 ఈ నంబర్ ను కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి హెచ్సిఎఫ్ వచ్చేసి 213 అయింది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, if a plus b plus c is 6 and ab plus bc plus ca is minus 2, then find the value of a cube plus b cube plus c cube minus 3abc. సో ఇక్కడ మనకి a cube plus b cube plus c cube minus 3abc ఫార్ములా తెలుసు కదా, దట్ ఈస్ a plus b plus c into a plus b plus c whole square minus of 3 into ab plus bc plus ca ఇది ఫార్ములా. సో ఇక్కడ చూడండి, మనం a plus b plus c లో 6 ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో 6 ఇంటూ ఇక్కడ a plus b plus c ఉంది అగైన్. సో 6 స్క్వేర్ ఏమైంది 36 మైనస్ ఆఫ్ 3 ఇంటూ ab plus bc plus ca వాల్యూ ఎంత ఇచ్చారు -2 ఇచ్చారు. సో మైనస్ ఆఫ్ 2. నౌ 6 ఇంటూ 36 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయింది. 3 ఇంటూ 2 అంటే 6 కదా. సో 36 లో 6 ని యాడ్ చేస్తే 36 ప్లస్ 6 ఇస్ 42. సో 6 ఇంటూ 42. 6 2s is 12. క్యారీ 1. 6 4s 24 ప్లస్ 1 అంటే 25. సో ఇక్కడ మనకి 252 వస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఈ ఫార్ములాని మనము ఇంకా చాలా వేస్ లో కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం a ప్లస్ b ఈ ఫార్మ్ లో రాసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫార్మ్ ఏంటంటే a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ఆఫ్ ab మైనస్ ఆఫ్ bc మైనస్ ఆఫ్ ca అని చెప్పి రాయొచ్చా. ఇంకో ఫార్మ్ ఏంటంటే a ప్లస్ b ప్లస్ c, ఇక్కడ నుంచి మనం 1/2 ని కామన్ తీస్తే ఇక్కడ వచ్చేసి a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్ ఈ ఫార్మ్ లో కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఈ ఫార్ములాకి మనము ఈ వే గాని ఏదైనా రాయొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఈజీగా a ప్లస్ b ప్లస్ c ఉంది అండ్ ఈ వాల్యూ కూడా ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. నెక్స్ట్, Rajiv's salary is first reduced by 40% and then increased by 50%. By what percent is the new salary less than his initial salary? So Rajiv salary first 40% reduce అయింది, ఆ తర్వాత 50% ఇంక్రీజ్ అయింది. అయితే ఇప్పుడు న్యూ శాలరీ అనేది ఒరిజినల్ శాలరీ కన్నా ఎంత తక్కువ ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డైరెక్ట్ గా ఇక్కడ మనము సక్సెసివ్ డిస్కౌంట్ కూడా చేయొచ్చు, లేదా రాజీవ్ శాలరీ 100 అని చెప్పి కన్సిడర్ చేసుకుంటే రెడ్యూస్ అయింది కదా. సో 100 లో 40% అంటే ఎంత 40. సో ఈ 40 ని రెడ్యూస్ అయింది కాబట్టి మైనస్ చేస్తే ఇప్పుడు శాలరీ ఎంత వస్తుంది 100 మైనస్ 40 అంటే 60. నెక్స్ట్ 50% ఇంక్రీజ్ అయింది అన్నారు. సో 60 లో మనం ఇంక్రీజ్ అయింది కాబట్టి 50% అంటే ఎంత 60 లో 100% అంటే 16. అదే 50% అంటే ఇందులో హాఫ్, దట్ ఈస్ 30 అనమాట. సో ప్లస్ 30 ని చేస్తే 60 ప్లస్ 30 అంటే 90. సో ఇనీషియల్ గా అతని శాలరీ 100 రూపీస్ ఉంటే ఇప్పుడు అతని శాలరీ 90 రూపీస్ ఉంది. సో ఎంత లెస్ అయింది 10 రూపీస్. అంటే ఈ 10 రూపీస్ ఏ వాల్యూ మీద 100 వాల్యూ మీదే కాబట్టి డైరెక్ట్ గా మనం 10% అని చెప్పేసేయచ్చు. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. 10% అనేది అతనికి శాలరీ డిక్రీజ్ అయింది అనమాట. నెక్స్ట్, if the cost price of an article is 4,500 and the profit is 5%, then find the selling price of the article. సో ఆర్టికల్ ఒక కాస్ట్ ప్రైస్ 4,500 అయితే అతను 5% ప్రాఫిట్ కి సెల్ చేశారు. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 4,500 కదా. ఈ 4,500 లో 10% అంటే ఎంత అయింది 450 అయింది. ఓకే, అదే 5% అంటే ఇందులో హాఫ్ కదా. సో 4 లో హాఫ్ అంటే 2, 50 లో హాఫ్ అంటే 25. సో 5% వాల్యూ ఎంత అయింది 225. ఈ 225 మనం ఇక్కడ యాడ్ చేస్తే 4,500 కి ఎంత వస్తుంది 4725. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో ఈ 10% ఎలా వచ్చిందంటే సపోజ్ ఇప్పుడు 4,500 ఉంది అవునా, మనం ఇందులో 10% ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ లాస్ట్ డిజిట్ ని తీసేసేయాలన్నమాట. అప్పుడు 450 అయింది. అలా ఏ నంబర్ నైనా కానీ 100% ఉంటే అందులో 10% ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ లాస్ట్ డిజిట్ ని ఇగ్నోర్ చేసేయాలి. ఇగ్నోర్ అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇగ్నోర్ చేసాం. అదే 4501 అని ఉంటే ఇందులో 10% ఎంత అయింది మనకి
450.1 అయింది. ఇగ్నోర్ అంటే పాయింట్ తర్వాత మనము డిజిట్ ని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇగ్నోర్ చేసాం. అదే వాల్యూ ఉంటే ఇలా పాయింట్ తర్వాత వాల్యూని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ 2 power 3k minus 5 is equal to 4096, find the value of k. సో ఇక్కడ k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి 2 power 10 వాల్యూ తెలుసు కదా, దట్ ఈస్ 1024. సో 1024 కన్నా ఇక్కడ 4096 అనేది ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ చూద్దాం. అంటే ఇంటూ 2 అనేది ఎంత చూద్దాం. సో ఇంటూ 2 చేస్తే ఇక్కడ ఏమైంది, 2 power 11 అయింది. 2 into 4 అంటే 8, 2 into 2 అంటే 4, 2 into 0 is 0, 2 into 1 అంటే 2. సో స్టిల్ ఇంకా మనకి లెస్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. అంటే ఇంటూ 2 చేసి చూద్దాం. అప్పుడు ఏమైంది, ఇక్కడ 2 power 12 అయింది. 2 into 8 అంటే 16, 2 4 is 8, 8 plus 1 అంటే 9, 2 into 0 అంటే 0, 2 into 2 అంటే 4. సో ఇక్కడ 2 power 12 వాల్యూ మనకి 4096 అని వచ్చింది. ఈ 4096 ప్లేస్ లో 2 power 12 ని సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సో ఇప్పుడు చూడండి, 2 power 3k minus 5 ఈజ్ ఈక్వల్ టు 2 power 12. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ఈక్వేట్ చేద్దాం. 3k minus 5 ఈజ్ ఈక్వల్ టు 12. సో అప్పుడు k వాల్యూ ఏమైంది, ఈ -5 ఈ సైడ్ వెళ్ళిపోతే +5 అయింది, అప్పుడు 17 అయింది. 17 ఇక్కడ 3k ఉంటుంది కదా, సో ఇప్పుడు k వాల్యూ వచ్చేసి 17/3. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ sin 90, sin 89, sin 88, sin 87, సో ఆన్ sin 0 అని చెప్పి అన్నారు. సో ఇక్కడ ప్రొడక్ట్ అని ఉంది, అవునా? ప్రొడక్ట్ అంటే 1 into 0 ఏమైంది, 0నే. అదే 100 into 0 ఏమైంది, 0నే కదా. ఇన్ఫినిటీ ఇంటూ 0 అన్న 0నే. sin 0 వాల్యూ అంటే ఎంత మనకు తెలుసు, 0 అని తెలుసు కదా. సో ఎనీథింగ్ ఇంటూ 0 ఈస్ 0. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a tank is filled by 3 pipes A, B and C in 4 hours. Pipe C is twice as fast as pipe B and pipe B is twice as fast as pipe A. How long will pipe A take to fill the tank? సో ఇక్కడ ఒక ట్యాంక్ అనేది 3 pipes తో ఫిల్ చేస్తున్నారు. ఇలా 3 pipes తో ఫిల్ చేసేటప్పుడు ఆ ట్యాంక్ 4 hours లో కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ మనకి ఎఫిషియన్సీస్ ఇచ్చారు చూడండి. పైప్ సి అనేది పైప్ బి కన్నా 2 times ఎక్కువ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. అండ్ పైప్ బి ఏమో పైప్ ఏ కన్నా 2 times ఎక్కువ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ టోటల్ ట్యాంక్ ని నింపడానికి పైప్ ఏ ఒక్కటే ఆన్ లో ఉంటే ఎంత టైం తీసుకుంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఏ, బి అండ్ సి ఈ 3 pipes ఆన్ లో ఉన్నప్పుడు 4 hours టైం తీసుకుంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఎఫిషియన్సీస్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఎఫిషియన్సీ రేషియో ఏమి ఇచ్చారు, ఏ, బి అండ్ సి ది. ఫస్ట్ సి ఈస్ ట్వైస్ ఎస్ బి అన్నారు, బి ఈస్ ట్వైస్ ఎస్ ఏ అన్నారు కదా. సో ఇక్కడ ఫస్ట్ ఏ నుంచి వద్దాం. ఏ 1 unit ఎఫిషియంట్ అయితే ఏ కన్నా బి ట్వైస్ ఉంది అంటే ఇంటూ 2. సో సి బి కన్నా ట్వైస్ ఉంది అంటే 2 into 2 అంటే 4. సో ఇక్కడ ఎఫిషియన్సీస్ రేషియోస్ ఏ, బి, సి ది 1:2:4 అని వచ్చింది. సో ఈ ఎఫిషియన్సీతో 4 hours వర్క్ చేస్తుంటే అప్పుడు ట్యాంక్ ని కంప్లీట్ చేస్తున్నారు. అంటే అప్పుడు టోటల్ వర్క్ ఏమైంది మనకి 1 + 2 అంటే 3, 3 + 4 అంటే ఎంత 7. సో 7 ఎఫిషియన్సీతో 4 hours వర్క్ చేస్తుంటే ట్యాంక్ ఫిల్ అవుతుంది. సో ఈ టోటల్ 28 అనేది మనకి టోటల్ వర్క్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టోటల్ వర్క్ ఇప్పుడు 28 ఉంది కదా. ఈ టోటల్ ట్యాంక్ ని కంప్లీట్ గా ఫిల్ చేయడానికి ఓన్లీ ఏ మాత్రమే వర్క్ చేస్తుంటే ఏ ఎంత ఎఫిషియంట్, 1 unit ఎఫిషియంట్. సో డివైడెడ్ బై 1 చేస్తే 28/1 అంటే 28 hours తీసుకుంటుంది అనమాట. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the odometer of a car shows a reading of 12,000 km at the beginning of the journey and 12,800 km at the end of the journey. If this journey takes 4 hours, find the average speed of the car in meter per second. సో ఇక్కడ ఓడోమీటర్ అంటే డిస్టెన్స్ ని మెజర్ చేసేది అనమాట. ఇన్స్ట్రుమెంట్ ని ఓడోమీటర్ అంటాం. ఓడోమీటర్ ఫస్ట్ జర్నీని స్టార్ట్ చేయక ముందు 12,000 km ని చూపిస్తుంటే ఆఫ్టర్ ద జర్నీ 12,800 రీడింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 800 kilometers ని వాళ్ళు ట్రావెల్ చేశారు కదా. నెక్స్ట్ ఇంత డిస్టెన్స్ ని 4 hours లో ట్రావెల్ చేశారు. సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమైంది మనకి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో 800 divided by 4 చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ వచ్చింది. 4 ones 4 2s is 8. సో 200 km/h అనేది మనకి యావరేజ్ స్పీడ్ అయింది. కానీ ఇక్కడ మనల్ని అడుగుతుంది మీటర్ పర్ సెకండ్స్ లో చెప్పమన్నారు. సో 200 into 5/18 చేస్తే 2 9s is 18,
2 1s is 2, ఈ 2 zeros has it is. సో అప్పుడు ఏమైంది 500/9 మీటర్ పర్ సెకండ్ అయింది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు మనకి కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లోకి కన్వర్ట్ చేయడానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ కిలోమీటర్ పర్ అవర్, నెక్స్ట్ మీటర్ పర్ సెకండ్. ఓకే, అండ్ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ కదా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఆన్సర్ అనేది ఎందులో ఫైండ్ అవుట్ చేయాలో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మనం ఆన్సర్ అనేది మీటర్ పర్ సెకండ్ లో అడిగారు కాబట్టి మీటర్ పర్ సెకండ్ అంటే కిలోమీటర్ తో కంపేర్ చేసుకుంటే మీటర్ అనేది లెస్ వాల్యూ కదా. సో అప్పుడు న్యూమరేటర్ లో ఏం చేయాలి, లెస్ వచ్చింది అనమాట, 5 వచ్చింది, 5/18. అదే కిలోమీటర్ పర్ అవర్ లో ఆన్సర్ కావాలి అంటే మనకి న్యూమరేటర్ లో బిగ్ వాల్యూ వచ్చింది, అంటే 18 వచ్చింది. సో 18/5 మల్టిప్లై చేస్తాము. ఓకేనా. సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, 5/18 చేయాలా లేదా 18/5 చేయాలా అని చెప్పి. సో సింపుల్ గా మనకు ఆన్సర్ అనేది ఎందులో కావాలి అనేది వాళ్ళు ఇస్తారు కాబట్టి మీటర్ అని అంటే స్మాల్ వాల్యూ తీసుకోండి, కిలోమీటర్స్ అంటే న్యూమరేటర్ లో బిగ్ వాల్యూ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ x plus 1/x is 4, then find the value of x square plus 1/x square. సో ఇక్కడ మనకి x plus 1/x వాల్యూ 4 అని ఇచ్చారు. x square plus 1/x square వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకు తెలుసు కదా x plus 1/x అనేది k అయితే x square plus 1/x square ఏమైంది, k square minus 2 అయింది. సో ఇక్కడ k వాల్యూ అంటే 4 స్క్వేర్ అంటే 16 minus 2 దట్ ఈస్ 14. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ని రివైజ్ చేసుకుందాము. x plus 1/x అనేది a అని తీసుకుంటే లేదా k అనేది తీసుకున్నాం. k అయితే అప్పుడు మనకి x square plus 1/x square వాల్యూ వచ్చేసి k square minus 2 అయింది. నెక్స్ట్ x cube plus 1/x cube వాల్యూ ఏమో k cube minus of 3k. నెక్స్ట్ x minus 1/x ఏమైంది, రూట్ ఆఫ్ k square minus 4 అయింది. ఓకేనా. నెక్స్ట్ x minus 1/x అనేది k అయితే ఇక్కడ x square plus 1/x square వాల్యూ ఏమో k square plus 2. నెక్స్ట్ x cube minus 1/x cube వచ్చేసి k cube plus 3k. నెక్స్ట్ x plus 1/x is equal to root of k square plus 4, k square plus 4. ఓకే. సో ఈ ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, the following table shows the number of sofa sets sold by 4 sellers in 3 different months. What is percentage contribution of sales made by Vishal in total sales of month of May? సో ఇక్కడ మనకి ఒక సోఫా సెట్స్ వీళ్ళు 4 సేల్స్ పర్సన్స్ ఎన్ని నమ్మారో మేలో, జూన్లో, జూలైలో ఆ డేటా ఇచ్చారు. అయితే క్వశ్చన్ ఏం అడిగారంటే మేలో ఎన్ని సేల్స్ అయితే జరిగిందో, ఎంత సేల్ అయితే జరిగిందో ఆ సేల్ లో విశాల్ ఎంత కాంట్రిబ్యూట్ చేశాడో ఆ పర్సంటేజ్ అనేది అంతా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము మేలో టోటల్ సేల్ ఎంత జరిగిందో చూడాలి కదా. సో మేలో టోటల్ సేల్ చూడటానికి 125 ఇక్కడ ఉంది, 125 ఇక్కడ ఉంది, రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 250 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 250 ప్లస్ 1 ఇక్కడ చూడండి, 250 ప్లస్ ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, 200 అయితే కదా. 200 అండ్ 40 అండ్ 80 అంటే 120. సో 320 అవుతుంది ఇక్కడ. సో 320 ప్లస్ 250 ఎంత అయింది, 570 అయింది. 570 ఇక్కడ 8 ని మిస్ చేసాం కదా. సో 8 ని యాడ్ చేస్తే 578 అనేది మనకి టోటల్ మే మంత్ సేల్ వస్తుంది. ఈ టోటల్ మే మంత్ సేల్ 578 లో విశాల్ ఎంత చేశారు, 125. సో 125 అనేది ఎంత పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇంటూ 100 చేయాలన్నమాట. సో 125 ఇంటూ 100 578 ఉంది కదా. సో డివిజన్ మెథడ్ లో సాల్వ్ చేద్దాం. 578 డివైడెడ్ బై 12500. సో ఇక్కడ 578 ఇంటూ 1 చేస్తే 578 వస్తుంది. ఈ 125 అనేది చాలా తక్కువ కదా. సో నెక్స్ట్ మల్టిపుల్ చూద్దాం, ఎందుకంటే 5 ఇంటూ 2 అంటే 10 అయింది, అవునా. ఇక్కడ మనకి 12 ఉంది. సో 10 అనేది 12 కి నియరెస్ట్ గా ఉంది కాబట్టి 578 ఇంటూ 2 అనేది అంతా చూద్దాం. సో 578 ఇంటూ 2, 2 8s is 16 క్యారీ 1, 2 7s 14 ప్లస్ 1 అంటే 15 క్యారీ 1, 2 5s 10, 10 ప్లస్ 1 అంటే 11. సో ఇక్కడ మనము 10 మైనస్ 6 అంటే 4 కదా. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది, అవునా. 1 ని ఈ సైడ్ పంపించాం కాబట్టి. సో 24 లో నుంచి 15 మైనస్ చేస్తే 9 అండ్ ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ డౌన్ తీసుకుంటే టోటల్ మనకి ఇక్కడ 940 వస్తుంది. 940
సో 578 1 ఇంటూ 578 చేయొచ్చు కదా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 2 డిజిట్స్ మనకి 21 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్ లో 21 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ లోనే, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 21.6% అయింది. నెక్స్ట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ కి రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఫ్యాక్టర్స్ ని చూద్దాం. 26 ని మనం మైనస్ చేయాలి. సో ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది కదా, సో ఆ 2 ఫ్యాక్టర్స్ ని మైనస్ చేస్తే మనకి 11 రావాలి. అంటే గ్రేటర్ నంబర్ అనేది పాజిటివ్ ఉండాలి అండ్ స్మాలర్ నెంబర్ మైనస్ లో ఉంటే 13 into 2 is 26. 13 లో 2 మైనస్ చేస్తే 11 కదా, ప్లస్ 11 వచ్చింది కదా. సో నౌ ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ అనేది +13 -2 అనేది. సో రూట్స్ ఏమవుతాయి, రూట్స్ అనేవి సైన్ చేంజ్ అయింది. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో -13 అండ్ +2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో -13 +2 ఆప్షన్ సి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 2488 will give a number which is exactly divisible by 3, 4, 5 and 6. సో 2488 కి ఒక ఇచ్చిన ఆప్షన్స్ లో ఒక నంబర్ ని యాడ్ చేస్తే అప్పుడు ఆ నంబర్ అనేది 3 తో 4 తో 5 తో అండ్ 6 తో డివైడ్ అయింది అని చెప్పి అన్నారు. సో నంబర్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ 2488 అని ఉంది కదా నంబర్. ఫస్ట్ మనం ఆప్షన్ ఏ అంటే 34 ని యాడ్ చేసి చూద్దాం. 34 యాడ్ చేస్తే 8 + 4 అంటే 12. 8 + 3 is 11. 11 + 1 అంటే 12. 4 + 1 అంటే 5. ఈ 2 హ్యాజ్ ఇట్ ఈస్. సో 2522 వచ్చింది ఇక్కడ మనకి. 2522. నెక్స్ట్ 28 కూడా చూద్దాం. సో 24 + 28 చేస్తే 8 + 8 ఏమైంది 16 క్యారీ 1. 8 + 2 అంటే 10. 10 + 1 అంటే 11. అగైన్ 4 + 1 అంటే 5. ఈ 2 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ 2516 వస్తుంది. అండ్ 2488 లో 42 యాడ్ చేస్తే ఎంత వస్తుంది. సో 2488 లో 2 యాడ్ చేస్తే 2490. 90 40 యాడ్ చేస్తే అప్పుడు మనకి 2530 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 259030. నెక్స్ట్ 32 ని యాడ్ చేసి చూస్తే సో 2488 కి 2 యాడ్ చేస్తే 2490. 90 కి 30 యాడ్ చేస్తే 2520 కదా. సో ఇక్కడ చూడండి ఈ నంబర్స్ వచ్చినాయి. నవ్వు మనకి డివైడ్ అవ్వాల్సింది 3 తో 4 తో 5 తో అండ్ 6 తో. సో ఫస్ట్ 5 తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 గానీ 5 గానీ ఉండాలి. ఇక్కడ 2 ఉంది 6 ఉంది. సో ఈ రెండు ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది. 3 మల్టిపల్ ని చెక్ చేద్దాం. 3 తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 మల్టిపల్ కి ఉండాలి కదా. సో ఇక్కడ 2 + 5 అంటే 7. 7 + 3 అంటే 10 కదా. 10 అంటే 1. 1 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇది 5 మల్టిపుల్. 3 తో కూడా డివైడ్ అయింది. సో ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ డిజిట్స్ 5 + 2 అంటే 7. 7 + 2 అంటే 9 కదా. 9 అనేది 3 మల్టిపుల్. నెక్స్ట్ 6 తో డివైడ్ అవ్వాలంటే 2 అండ్ 3 రెండింటితో డివైడ్ అవ్వాలి. ఆల్రెడీ మనం 3 చూసేసాం కదా. సో 2 తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ ఈవెన్ అయి ఉండాలి. సో 0 అనేది ఈవెన్ కాబట్టి 6 తో కూడా డివైడ్ అయింది. సో ఇప్పుడు 3 తో 4 తో 5 తో 6 తో ఈ 4తో డివైడ్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది 32 అయింది. సో 32 ని ఈ నంబర్ కి యాడ్ చేస్తే ఈ 4 నంబర్స్ తో డివైడ్ అయింది. నెక్స్ట్ ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్. సో అర్థమెటిక్ మీన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ చూడండి 5, 15, 23, 26, 29 ఉన్నది. ఫస్ట్ 5 అండ్ 15 కి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 10 అని ఉంది. ఓకేనా, 10 ని యాడ్ చేస్తే అప్పుడు 15 అవుతుంది. అండ్ 15 కి అండ్ 23 కి ఎంత డిఫరెన్స్ ఉంది, 8 ఉంది కదా. నెక్స్ట్ 23 అండ్ 26 కి 3, 26 అండ్ 29 కి 3 ఉంది. సో అప్పుడు మనం అర్థమెటిక్ మీన్ ని ఇలా ఫైండ్ అవుట్ చేయలేం. సో సపోజ్ ఇప్పుడు మనకి 5, 8 తర్వాత 11 తర్వాత 14, నెక్స్ట్ 17 ఇలా ఉంది అని అనుకుంటే ఇందులో మీన్ ని ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్ గా మనం మీన్ అనేది 11 అని చెప్పొచ్చు బిట్వీన్ వాల్యూ. బికాస్ ఇక్కడ కాన్స్టెంట్ గా మనకి డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. చూడండి 8 - 5 అంటే 3 కదా. అండ్ 11 - 8 అంటే 3, 14 - 11 అంటే 3, 17 - 14 అంటే 3. సో ఎప్పుడైతే డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉండిద్దో అప్పుడు మిడిల్ వాల్యూ ఏదైతే ఉండిద్దో అదే మనకి మీన్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ కాన్స్టెంట్ గా లేదు కాబట్టి మనం సమ్ చూద్దాం. 5 + 15 అంటే 20, 20 + 23 అంటే 43, 43 + 23 దట్ ఈస్ 69. అవునా. సో 69 + 29 యాడ్ చేస్తే 69 + 29 అంటే 98. ఈ 98 డివైడెడ్ బై 1, 2, 3, 4, 5 డిజిట్స్ కదా. సో డివైడెడ్ బై 5 5 ones is 5 క్యారీ 4,
5 9s is 45, క్యారీ 3 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 6 is 30. సో 19.6 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ షాప్కీపర్ యూజెస్ ఇన్కరెక్ట్ weights and sell 35 kg of sugar instead of 40 kg each. If he sells the sugar at the cost price, what percent profit does he make? సో ఇక్కడ అతను 35 kg షుగర్ ఇస్తున్నారనమాట, 40 kgs ఇవ్వాల్సి ఉంటే. సో ఇలా చేయటం వలన అతనికి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే కస్టమర్ ఎన్ని కేజెస్ కి అమౌంట్ పే చేస్తున్నారు, 40 kgs కదా, కానీ అతను ఇస్తుంది 35 kgs మాత్రమే. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 kgs డిఫరెన్స్ ఉంది అపాన్ 35 kgs ఇంటూ 100 కాబట్టి 2 zeros ఇలా యాడ్ చేసుకుందాం. నౌ 5 7s is 35, 5 1s is 5, ఈ 2 zeros has it is. సో 1/7 ఇంటూ 100 అంటే 1/7 అంటే పర్సంటేజ్ లో ఏమైంది మనకి 14.28% అయింది కదా. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Madhu and Shaini together can complete a piece of work in 20 days. Shaini and Rosie together can complete the same work in 12 days. And Rosie and Madhu together can complete the same work in 15 days. In how many days will the three of them together complete the work? So ఇక్కడ మధు అండ్ షైని వచ్చేసి మధు ప్లస్ షైని వీళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ ని 20 days లో కంప్లీట్ చేయగలుగుతారు. నెక్స్ట్ షైని అండ్ రోసీ వీళ్ళిద్దరేమో 12 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తే, రోజీ అండ్ మధు వీళ్ళిద్దరు 15 days లోనే వర్క్ ని కంప్లీట్ చేయగలుగుతారు. అయితే ముగ్గురు కలిపి వర్క్ చేస్తే ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ అయిద్దామని అడిగారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఏమైంది, 20 12 అండ్ 15 కి 60 అయింది కదా. సో ఎల్సిఎం వచ్చేసి ఇక్కడ మనకి 60. అండ్ ఈ ఎల్సిఎం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ చూడండి 20 అని ఉంది, 20 అంటే 5 into 4 is 20. నెక్స్ట్ 12 ఉంది, 12 అంటే 4 into 3 అనేది 12 అయింది కదా. సో ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఇంటూ 3 చేయాలి. నెక్స్ట్ 15 అంటే 5 into 3. సో ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది, 3 ఉంది. సో 15 అయిపోయింది కాబట్టి ఇంకేమి మల్టిప్లై చేయకుండా 5 into 4 అంటే 20, 20 into 3 అంటే 60. సో ఇక్కడ మనకి 20 ఉంది, ఇక్కడ 60 అవ్వాలంటే ఎంత మల్టిప్లై చేయాలి, 5 into 4 20 కాబట్టి రిమైనింగ్ మనం 3 తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 4 into 3 అంటే 12 కదా. సో ఇక్కడ 5 తో మల్టిప్లై చేయాలి. 15, 5 into 3 అంటే 15. సో రిమైనింగ్ 4 కాబట్టి 4 తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. సో ఈ 3 5 4 అనేవి ఎఫిషియన్సీ రేషియోస్ అనమాట. వీళ్ళిద్దరివి ఇలా 2 pairs ఇచ్చారు కదా, వాళ్ళిద్దరివి ఎఫిషియన్సీ రేషియో. అండ్ ఇక్కడ 60 వచ్చేసి టోటల్ వర్క్ అయింది. నౌ ఇక్కడ 2 times మధు అని ఉందా, 2 times షైని అని ఉంది, అండ్ 2 times రోజీ అని ఉంది. సో అందుకని 2 times ఆఫ్ మధు ప్లస్ షైని ప్లస్ రోజీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎఫిషియన్సీ చూడండి 3 + 5 అంటే 8, 8 + 4 అంటే 12 అని ఉంది. సో 2 1s 2 6 is 12. సో మధు షైని అండ్ రోసీ వీళ్ళ ముగ్గురు కలిపి చేస్తే 1 day వర్క్ వాళ్ళు 6 units కంప్లీట్ చేస్తారు. సో టోటల్ 60 units ని కంప్లీట్ చేయడానికి డివైడెడ్ బై 6 చేస్తే 6 1s 6 10s is 60. సో 10 days టైం తీసుకుంటున్నారు అనమాట. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, choose the correct option in respect of the following. Two triangles are similar if any two of their sides are equal, their corresponding sides are proportional, any two of their angles are equal, their corresponding angles are equal. సో ఇక్కడ ఎనీ టూ అండ్ ఎనీ టూ ఉంది కదా. సో ఈ రెండు ఆప్షన్స్ అనేవి రాంగ్ అయిపోతాయి అనమాట. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలి అని అంటే యాంగిల్స్ అనేవి ఫస్ట్ ఈక్వల్ గా ఉండాలి, అండ్ సైడ్స్ అనేవి సైడ్ రేషియోస్ అనేవి ఈక్వల్ గా ఉండాలన్నమాట. రేషియోస్ అనేవి ఈక్వల్ గా ఉండాలి, యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి. సో ఇక్కడ ఎనీ టూ అన్నారు, అండ్ ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ అన్నారు కదా. సో కరస్పాండింగ్ సైడ్స్ అనేవి మనకి ఈక్వల్ గా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి, బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ ఆప్షన్ సి ని చూస్తే ఎనీ టూ ఆఫ్ దేర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని ఉంది. సో ఎనీ టూ ఆఫ్ దేర్ యాంగిల్స్ అంటే సపోజ్ మనం 2 ట్రయాంగిల్స్ ని తీసుకుందాం, అవునా. సో ఇందులో ఒక యాంగిల్, ఇందులో ఒక యాంగిల్, ఎనీ టూ అని చెప్పి ఇలా ఇచ్చి ఉండొచ్చు. ఇలా అయితే ఈ ఆన్సర్ అనేది మనకి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోయింది. లేదా అలా కాకుండా ఇందులో 2 యాంగిల్స్ అండ్ ఇందులో కూడా 2 యాంగిల్స్, సో ఇందులో ఇందులో ఈ 2 అండ్ ఇందులో ఈ 2 ఈక్వల్ అయితే అప్పుడు డెఫినెట్ గా మనకి ఈ రెండు అనేవి సిమిలర్ గా అవుతాయి. ఎందుకంటే టోటల్
త్రీ యాంగిల్స్ అనే సమ్ అనేది మనకి 180 ఉండాలి కదా, ఇక్కడ కూడా 180నే ఉంటుంది సమ్. సో ఇప్పుడు ఈ టూ యాంగిల్స్ అనేది ఈక్వల్ గా అయితే డెఫినెట్ గా మనకి ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. సో అందుకని అప్పుడు వచ్చేసి ఈ ఆప్షన్ రైట్ అయింది. కానీ ఇక్కడ ఎనీ టూ ఆఫ్ దేర్ యాంగిల్స్ అన్నారు, కన్ఫ్యూజ్ గా ఉంది. కాబట్టి ఎనీ టూ అంటే ఇలా ఇందులో ఒక యాంగిల్ ఇందులో ఒక యాంగిల్, లేదా ఓన్లీ వన్ ట్రయాంగిల్ లోనే టూ యాంగిల్స్ అనేది తెలియదు. కాబట్టి ఈ ఆప్షన్ ని మనం రాంగ్ అని చెప్పి మార్క్ చేసాం. నెక్స్ట్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ whose area is 4√3 square units. సో ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా వచ్చేసి √3/4 into a square కదా. ఈ వాల్యూ మనకి ఇక్కడ 4√3 అని ఇచ్చారు. సో √3 క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ వాల్యూ ఏమైంది 4 ఇంటూ, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 into 4, ఏ స్క్వేర్ అంటే 4 into 4 అంటే ఏ వాల్యూ వచ్చేసి 4 కదా. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సింప్లిఫై అని ఉంది. సింప్లిఫై చేయడానికి ఫస్ట్ 9 into 4 అంటే 36 plus 7 అంటే 43 divided by 9 into 9 into 7 అంటే 63 plus 8 చేస్తే 71 by 9 into 81 plus 4 into 2 is 8 plus 3 అంటే 11 by 4. సో నౌ 9 9s is 81. ఈ 9 కూడా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 43 into 71 అని ఉంది. సో 43 into 71 ని ఎలా మల్టిప్లై చేద్దామంటే 43 71 ఇలా రాసుకుందాం. ఫస్ట్ 3 into 1 అంటే 3 కదా. సో 2 డిజిట్స్ రావాలి కాబట్టి 03 తీసుకుందాం. నెక్స్ట్ 4 into 1 అంటే 4, 7 into 3 అంటే 21. సో 21 plus 4 చేస్తే ఇక్కడ మనకి 25 వస్తుంది. 25 లా యాడ్ చేసేస్తే నెక్స్ట్ 4 into 7 అంటే 28. సో ఇప్పుడు ఈ టోటల్ ని ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 25 అని ఉంది. 5 అంటే ఇక్కడ 5 రాసుకొని 2 ని క్యారీ చేసేస్తే 28 plus 2 ఏమైంది 30 అయింది. సో 43 into 71 is 3053 plus 11/4 ఉంది. సో 4 1s 4 2s is 8, క్యారీ 3, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 4 7s 28 కదా. సో రిమైండర్ 2 ఉంటుంది, పాయింట్ ఉంది కాబట్టి అగైన్ 0 యాడ్ చేస్తే 4 5s is 20. సో 3053 ప్లస్ 2.75 ఈ రెండింటిని యాడ్ చేస్తే 3055.75 వస్తుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్, ఇవాల్యుయేట్. సో ఇక్కడ ఫస్ట్ పవర్ నెగటివ్ లో ఉంది, ఇక్కడ పాజిటివ్ లో ఉంది. నెగటివ్ లో ఉంటే ఏం చేస్తారంటే రెసిప్రోకల్ గా రాయండి. ఇక్కడ -2/5 ఉంది కదా. సో మనం 5/-2 హోల్ స్క్వేర్ అని తీసుకుందాం. ఇప్పుడు పాజిటివ్ లో కన్వర్ట్ అయిపోయింది. ఇంటూ సో ఇక్కడ -4/5 హోల్ రేస్ టు 4. ఇప్పుడు చూడండి స్క్వేర్ లో మైనస్ అని ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయిపోయింది. ఇక్కడ కూడా ఈవెన్ టర్మ్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఫస్ట్ మనకి ఇక్కడ 5 స్క్వేర్ అని ఉంది. నెక్స్ట్ 4/4 డివైడెడ్ బై 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 5/4. ఓకే, సో ఈ 5 స్క్వేర్ అండ్ ఇక్కడ 5 స్క్వేర్ ని క్యాన్సిల్ చేస్తే రిమైండర్ ఇంకా 2 ఉంటుంది కదా. అండ్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఏంటి 4. సో ఈ 4 1/4 తో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఇంకా ఎన్ని 4లు ఉంటాయి 4 క్యూబ్ ఉంటుంది డివైడెడ్ బై 5 స్క్వేర్. సో 4 క్యూబ్ అంటే 64, 5 స్క్వేర్ అంటే 25. సో 64/25 ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 16x square minus 8x plus 1 is 0. Then what is the value of 16x square plus 1/4x square? So first మనము ఈ ఈక్వేషన్ ని చూస్తే a square plus b square minus 2ab ఫార్మ్ లో ఉంది కదా. సో అప్పుడు ఎలా రాయొచ్చు a minus b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఫస్ట్ ఏ టర్మ్ ఏముంది 16 స్క్వేర్ అని ఉంది. సో a స్క్వేర్ టర్మ్ 16a స్క్వేర్ అయితే 16x స్క్వేర్ అయితే a ఏమైంది 4x అయిద్దా. సో ఇక్కడ a లో మనము 4x మైనస్ ఆఫ్ b వచ్చేసి 1 ఉంది. సో అందుకని 4x మైనస్ 1 హోల్ స్క్వేర్ లో రాసుకోవచ్చు కదా ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ని. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు 4x ఈక్వల్ టు 1 అయింది. x వాల్యూ మనకి ఇక్కడ 1/4 వస్తుంది. ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనము 16 ఇంటూ x స్క్వేర్ అంటే 1/4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 1/4 ఇంటూ అగైన్ x స్క్వేర్ అంటే 1/4 ఇంటూ 4 అంటే 16 కదా. సో ఇక్కడ ఈ 16 క్యాన్సిల్ అయిపోయింది. 4 1s 4 4s is 16.
సో ఇక్కడ టోటల్ మనకి 1 వచ్చింది. 1 ప్లస్ ఈ 4 మనకి రెసిప్రోకల్ అంటే 1 డివైడెడ్ బై 1/4 ఉంది కాబట్టి ఇలా మల్టిప్లై అయిపోయి 4 అయింది. సో 1 ప్లస్ 4 అంటే 5 కదా. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వచ్చింది. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఉంది, మైనస్ ఉంది ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ని చూద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇంకెక్కడ ఉంది, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది. సో మైనస్ ఆఫ్ 3x², -3 + 1 ఏమైంది -2, -2 x² రావాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో -2 x² అనేది 1 అండ్ 3 లో ఉంది కాబట్టి 2 ని 4 ని ఎలిమినేట్ చేసేస్తే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో 11x అనేది కామన్ గా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఎక్స్ టర్మ్ చూసినా గానీ ఏది ఆన్సర్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేయలేం. సో అందుకని కాన్స్టెంట్ ని చూద్దాం. ఇక్కడ -39 ఉంది, ఇక్కడ +39 ఉంది. సో కాన్స్టెంట్ ని చూస్తే ఇక్కడ -12 అని ఉంది. నెక్స్ట్ కాన్స్టెంట్ ఇక్కడ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ దట్ ఈస్ -3 × 9 అంటే 27. సో -27 -27 -12 అంటే -39. సో ఇక్కడ -39 ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 1 అయింది. ఇది ఎలిమినేట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఒక x² టర్మ్ ఉండాలి, ఒక x టర్మ్ ఉండాలి, ఒక కాన్స్టెంట్ ఉండాలి. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే x × x ఏమైంది, x² అయింది. సో ఈ x² అనేది x² తో క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఇంక ఇక్కడ ఏమైనా x² టర్మ్స్ ఉన్నాయా, లేవు. సో అందుకని ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ బి కి వస్తే మనము ఇక్కడ y² × y అంటే y³ అవుతుంది. సో ఈ y³ ని క్యాన్సిల్ చేయడానికి ఈ సైడ్ మనకి ఏమైనా y³ టర్మ్ ఉందా, లేదు కదా. సో అందుకని బి కూడా మనకి క్యాన్సిల్. నెక్స్ట్ k × k అంటే k². సో ఇక్కడ +k², అగైన్ k × k అంటే k² -k². సో +k² -k² క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి ఇక్కడ k టర్మ్స్ ఏముండవు, k² వచ్చింది. మళ్ళీ ఈ k మల్టిప్లై అయితే k² వస్తుంది కానీ k టర్మ్స్ ఏది రాదు. సో ఇది ఒక లీనియర్ ఎక్స్ప్రెషన్ అయింది. సో అందుకని ఆప్షన్ సి కూడా రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ డి. 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ రైట్ కదా. ఇక్కడ చూస్తే p × p² అంటే p³ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనకి p³ ఉంది. ఈ p³ క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ p² టర్మ్ ఉంది. p × 7 అంటే 7p, p టర్మ్ ఉంది అండ్ ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఓన్లీ డి, ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ చార్ట్ షోస్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ఎ హౌస్ హోల్డ్ ఆన్ వేరియస్ ఐటమ్స్. ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద హౌస్ హోల్డ్ ఈస్ 85,200 rupees. హౌ మచ్ మోర్ అమౌంట్ ఈస్ స్పెంట్ ఆన్ రేషన్ దెన్ ఆన్ రెంట్. సో ఇక్కడ టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ మీద ఎంత, ట్రాన్స్పోర్ట్ మీద ఎంత, రెంట్ మీద ఎంత, హెల్త్ మీద ఎంత అని చెప్పి టోటల్ డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే టోటల్ ఎక్స్పెండిచర్ 85,200 rupees అయితే రేషన్ మీద ఎంత ఎక్కువ ఎక్స్పెండ్ చేశారు రెంట్ మీద కన్నా. సో రెంట్ కన్నా రేషన్ మీద ఎంత ఎక్కువ ఎక్స్పెండ్ చేశారో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేషన్ వచ్చేసి ఇక్కడ 36% ఎక్స్పెండిచర్ ఉంది, రెంట్ కేమో 20% ఉంది. సో 36 లో నుంచి 20 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 16% కదా. మనల్ని అడుగుతుంది ఈ 16% వాల్యూ అనేది ఎంత అని. సో టోటల్ 100% వాల్యూ ఏమో క్వశ్చన్ లో 85,200 అని ఇచ్చారు. మనల్ని అడుగుతుంది 16% వాల్యూ ఎంత అని. ఈ పర్సెంట్ క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 852 × 16. సో 16 ని మనం 10 + 6 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో 852 × 10 అంటే 8520. నౌ 6 × 2 అంటే 12, క్యారీ 1. 6 × 5 అంటే 30, 30 + 1 అంటే 31 కదా. 6 8 is 48, 48 + 3 అంటే 51. సో ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 2 + 1 అంటే 3, 5 + 1 అంటే 6, 8 + 5 అంటే 13. సో 13632, 13632 ఆప్షన్ సి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్. సో ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అన్నారు. సో పాయింట్ తర్వాత ఇక్కడ 12.9 అని ఉంది కదా. సో ఇప్పుడు 12.5 కానీ 12.6 అండ్ 12.4 అని తీసుకుంటే 5 కన్నా అబౌవ్ ఉంటే ఈ టోటల్ మనం ఎలా రౌండ్ ఫిగర్ చేస్తాము, 13 అని చేస్తాం. అదే 5 కన్నా బిలో ఉంటే ఎలా రాస్తాము, జస్ట్ 12 అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ చూడండి 12.99, 9 అంటే 5 కన్నా అబౌవ్ కదా. సో ఈ టోటల్ వచ్చేసి 13 మైనస్ ఆఫ్ 3.9 అంటే 4 ప్లస్
14.0 అని ఉంది. 0 అంటే 5 కన్నా బిలో కాబట్టి డైరెక్ట్ గా 14 అని రాయొచ్చు. 14 ఇంటూ 3.9 అంటే 4 ప్లస్ 27.0 అంటే 27 డివైడెడ్ బై ఇక్కడ 3.0 ఉంది అంటే 3 ప్లస్ నెక్స్ట్ 35.9 అంటే 36 తీసుకోవచ్చు కదా, డివైడెడ్ బై 5.9 అంటే 6. సో ఇప్పుడు ఫస్ట్ డివిజన్ కాబట్టి 6 వన్స్ 6 is 36, 3 వన్స్ 3 9s is 27. నెక్స్ట్ 14 ఇంటూ 4 ఉంది. 14 ఇంటూ 4 అంటే 56. సో ఇప్పుడు 13 లో మనం 4 మైనస్ చేస్తే 9 కదా, 9 ప్లస్ 56 ప్లస్ 9 ప్లస్ 6. సో ఇప్పుడు 9 ప్లస్ 9 అంటే 18, 18 ప్లస్ 56 ప్లస్ 6 టోటల్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి సో 56 ప్లస్ 6 అంటే 62, 62 ప్లస్ 18 అంటే 80. సో ఇక్కడ టోటల్ వాల్యూ మనకి 80 వస్తుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a cuboidal room has length 15 meter, width 17 meter and height 21 meter. Find the cost of painting its walls and ceiling at the rate of 40 per meter. సో ఒక క్యూబాయిడల్ రూమ్ ఉంది, అయితే ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఇచ్చారు అవునా. సో వాల్స్ అండ్ సీలింగ్ ని పెయింట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. పర్ మీటర్ ని పెయింట్ చేయడానికి 40 రూపీస్ అయితే. సో ఫస్ట్ ఇక్కడ మనకి వాల్స్ ఏరియా ఫార్ములా తెలుసు కదా, 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్ ప్లస్ ఇక్కడ సీలింగ్ కూడా ఉన్నారు కాబట్టి సీలింగ్ ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. నౌ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అంటే ఎల్ ఏమో 15, బి వచ్చేసి 17 ఇంటూ హైట్ ఏమో 21 ప్లస్ ఎల్ ఇంటూ బి అంటే 15 ఇంటూ 17. సో పర్ మీటర్ ని పెయింట్ చేయడానికి 40 అయితే ఇంత పెయింట్ చేయడానికి ఎంత అయింది ఇంటూ 40. సో ఇక్కడ చూడండి ఇంటూ 40 అని ఉంది కదా. సో ఫస్ట్ యూనిట్ డిజిట్ అనేది మనకి 0 ఉండాలి. 0 అనేది 2 ఆప్షన్స్ లో ఉన్నాయి కాబట్టి సి అండ్ డి అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ 0 తర్వాత మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి, 25 అని ఉంది, ఇక్కడ 96 అని ఉంది. సో 4 తో మనకి 25 డివైడ్ అయిద్దా 96 డివైడ్ అయిద్దా, 96 డివైడ్ అయింది. 25 డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ ఏ కూడా రాంగ్ అయిపోతే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. సో క్యాలిక్యులేషన్స్ ని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 2 ఇంటూ 15 ప్లస్ 17 అంటే 32 ఇంటూ 21 ప్లస్ ఇక్కడ హ్యాజ్ ఇట్ ఈస్ 15 ఇంటూ 17 రాసుకుందాం ఓకేనా, ఇంటూ 40. సో నౌ 21 ఇంటూ 2 అంటే 42 కదా. సో 42 ఇంటూ ఇక్కడ 32 ఉంది. సో 42 ఇంటూ 32 ఎలా మల్టిప్లై చేయాలంటే 2 ఇంటూ 2 అంటే 4. సో ఇందాక ఆల్రెడీ చేసాం కదా మనం సేమ్. 4 ఇంటూ 2 అంటే 8, 3 ఇంటూ 2 అంటే 6, 8 ప్లస్ 6 ఏమైంది 14 అయింది. నెక్స్ట్ 4 ఇంటూ 3 అంటే 12. సో ఇక్కడ మనం 4 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. 0 ని క్యారీ చేసినా యూజ్ లేదు కాబట్టి నెక్స్ట్ 4 వస్తుంది. అండ్ 1 క్యారీ అయిపోతే 13. సో 1344 వచ్చింది. 1344 ప్లస్ 15 ఇంటూ 17 అంటే 15 ఇంటూ 17 ని 15 ప్లస్ 2 అని రాసుకోవచ్చా. నౌ 15 స్క్వేర్ ఏమైంది 225. 15 ఇంటూ 2 అంటే 30. సో 225 లో 30 యాడ్ చేస్తే 255 కదా. సో ఇక్కడ 255 ఇంటూ 40. నౌ 1344 ప్లస్ 255 అంటే 5 ప్లస్ 4 అంటే 9. అగైన్ 5 ప్లస్ 4 అంటే 9. 3 ప్లస్ 2 అంటే 5. ఆ 1 హ్యాజ్ ఇట్ ఈస్ రాస్తే ఇంటూ 40 దట్ ఈస్ ఈక్వల్ టు 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. 4 ఇంటూ 9 అంటే 36. సో 6 ఇక్కడ 3 క్యారీ. అగైన్ 4 ఇంటూ 9 అంటే 36. 36 ప్లస్ 3 అంటే 39. 3 క్యారీ. 4 ఇంటూ 5 20. 20 ప్లస్ 3 అంటే 23. క్యారీ 2. 4 ఇంటూ 1 అంటే 4 ప్లస్ 2 అంటే 6. సో 63960 మనకి ఆన్సర్ అయింది. సేమ్ ఇక్కడ వచ్చింది చూడండి ఆల్రెడీ 63960. సో 63960 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 18:30 is proportional to 30:x, then find the value of x. సో మిడిల్ టర్మ్ ప్రొడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్ కి ఈక్వల్ అవ్వాలి. 18 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 30 ఓకేనా. నౌ 6 ఇంటూ 3 ఈస్ 18. 6 ఇంటూ 5 ఈస్ 30. 3 ones 3 tens ఈస్ 30. సో ఇక్కడ x వాల్యూ ఏమొచ్చింది మనకి 5 ఇంటూ 10 అంటే 50 కదా. సో ఆప్షన్ సి మన ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్, a certain money invested at compound interest becomes 13,380 rupees after 3 years and 20,070 rupees after 6 years. When the interest is calculated on annual compounding basis, find the amount. So
ఫస్ట్ మనకి 3 ఇయర్స్ కి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 3 ఇయర్స్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 13,380 రూపీస్ అయింది. 6 ఇయర్స్ కి 20,070 రూపీస్ అయితే అమౌంట్ అనేది ఎంతో ఫస్ట్ మనం ఇచ్చింది ఆ అమౌంట్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ మీద మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అయిపోయి 3 ఇయర్స్ కి ఎంత వస్తుంది 13,380 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అయిపోయి 6 ఇయర్స్ కి 20,270 వస్తుంది కదా. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే సో ఇక్కడ 1338, ఇక్కడ 2007 అని ఉంది. సో ఫస్ట్ 8 + 1 అంటే 9, 3 + 3 అంటే 6. సో ఇది 3 మల్టిపుల్. ఇక్కడ కూడా చూడండి 7 + 2 అంటే 9 కదా. సో 2 3 మల్టిపుల్ కాబట్టి 3 తో డివైడ్ చేద్దాం. 3 4 is 12, అగైన్ 3 4 is 12, 3 6 is 18. నెక్స్ట్ 3 6 is 18, క్యారీ 2, అగైన్ 3 6 18, క్యారీ 2, 3 9 27. సో ఇక్కడ చూస్తే మనము ఇక్కడేమో 2 మల్టిపుల్ లో ఉంది, ఇక్కడేమో 3 మల్టిపుల్ లో ఉంది కదా. సో 2 మల్టిపుల్ అంటే 2 × 2 2 is 4, 2 2 is 4, 2 3 6. ఇక్కడ 3 మల్టిపుల్ 3 × 3 2 6, 3 2 6, 3 × 3 అంటే 9. సో 223 క్యాన్సిల్ అయిపోతే 2:3 రేషియోలో ఉందన్నమాట మనకి ఇక్కడ. సో 2:3 రేషియోలో అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ సపోజ్ ఎక్స్ అని అనుకుంటే 3 ఇయర్స్ కి మనకి ఎలా ఇంక్రీజ్ అవుతుంది, 3/2 చేస్తే అప్పుడు మనకి థర్డ్ ఇయర్ 13,380 అయిందనమాట. సో అప్పుడు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఎక్స్ × 3/2 ఈజ్ ఈక్వల్ టు 13380 అయితే నౌ 3 1s, 3 4s is 12, again 3 4s is 12, 3 6 is 18. So x is equal to 4460 into 2. So 2 6 అంటే 12 కదా, 0 2 12. 4 × 2 అంటే 8, 8 + 1 అంటే 9, 4 × 2 అంటే 8. So 8920 is the amount. Option C is our answer. Next. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.